హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ సంబంధించి జాబ్స్ మీకు తెలిసిందే కదా. ఏబిపిఎం, బీపీఎం అండ్ డాక్స్‌కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లు ప్రతి సంవత్సరం 2 సార్లు గాని, ఒక్కసారి గాని విడుదలైతే చేస్తారు. ప్రెజెంట్ ఈ జులై మంత్‌లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈ వీడియోలో ఏందంటే పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి 2026కి సంబంధించి పే స్లిప్స్ మనకు సాలరీ ఏ విధంగా ఉంటుందనేది మనకు ప్రెజెంట్ చేస్తున్నారు గదా. ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో బీపీఎంగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ పే స్లిప్ తీసుకొని ఏమేముంటాయి, ఏమేమి అలవెన్స్ వస్తాయి, ఎంత సాలరీ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చూపిస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మర్చిపోకుండా ఎవరు గూడా ప్రతి ఒక్కరు గూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎందుకు ఏందన్నదంటే పే స్లిప్స్ అనేది బయటికి ఎవరు ఇయ్యరు. సో, మన సబ్స్క్రైబర్స్ గాబట్టి. సో, ఇంకొకటి ఏందంటే నేను ఏదో లాగా గ్యాదర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. సో, ఈ హార్డ్ వర్క్ కోసమైనా మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇటువంటి నోటిఫికేషన్స్ వీడియోస్ గాని, అదే విధంగా ఇటువంటి పే స్లిప్స్‌కి సంబంధించిన అన్నీ గూడా మీరు డీటెయిల్‌గా తెలుసుకుంటారు. మీరే లాభం పొందుతారో తప్పించి నాకైతే ఏముండదు. సో, ఎనీవే పక్కకు పెట్టండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు గూడా. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి మన ఛానెల్ కొంచెం బూస్టప్ అయితుంటుంది. అండ్ ఇక్కడ పే స్లిప్ ఆఫ్ లాస్ట్ మంత్ జూన్ మంత్‌ది నేను చెప్తాను. జూన్ మంత్ ఉంటది కదా లాస్ట్. ఇది ప్రెజెంట్ జులై రన్ అవుతుంది. ఈ వీడియోలో బీపీఎం సంబంధించి అయితే చెప్తాను. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. సో, దీనికి ఎంత సాలరీ వస్తుంది, అఫీషియల్ పే స్లిప్ అనేది మీకు చూపిస్తాను. అదే విధంగా ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేస్తే ఏ బీపీఎంకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఏ బీపీఎం స్లిప్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఏ బీపీఎం స్లిప్ అని. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో, లైక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఛానెల్‌కి. సో, ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ 2026 ఇది ఉండడం జరిగింది. అఫీషియల్ పే స్లిప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే ఉందో. ఇక్కడ నేము, ఎంప్లాయ్ ఐడీ, ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే చేస్తున్నాడో ఆఫీసు, డేట్ ఆఫ్ జాయినింగు, ఇక్కడ లెవెల్ 1 సంబంధించి చూసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ సంబంధించి అన్నీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఏదైతే మీరు చేస్తారో జాబ్ అనేది. ఇక పేస్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎర్నింగ్స్ అంటే మీకు వచ్చేటి. అదే విధంగా కొన్ని కట్టింగ్స్ గూడా పోతాయి. సో, ఔట్ ఆఫ్ అమౌంట్ నుంచి కూడా కొన్ని పోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీకు అన్నీ కలిపి మీకు చేతికి ఎంతొస్తుందని క్లియర్‌గా చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ టీఆర్‌సీఏ సాలరీ సంబంధించి చూసుకుంటే 12,360 రూపాయలన్నమాట. అంటే బేసిక్ పే మీకు 12,360 రూపాయలు. డీఏ అలవెన్స్ వచ్చేసి 7,416 రూపాయలు. అండ్ ఇక్కడ అదర్ అలవెన్స్ వచ్చేసి 250 రూపాయలు. అండ్ డ్యూటీ అలవెన్స్ వచ్చేసి 2,340 రూపాయలు. ఓవరాల్‌గా 22,366 రూపాయలైతే ఇతనికి సాలరీ అన్నమాట. సో, ఇందులో నుంచెల్లి కటింగ్స్ కూడా పోతాయి. సో, ప్రీమియం తీసుకున్న వాళ్ళకు 1,175 అండ్ జీడీఎస్‌కి సంబంధించి అయితే ఒక రూ. 50 కట్ అవుతుంది. ఇక ఎస్‌డిబిఎస్‌కి సంబంధించి అయితే ఒక రూ. 300 కట్ అవుతుంది. ఓవరాల్‌గా 1,525 కట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటు టాక్స్ కూడా కట్ కావడం అయితే జరుగుతుంది. రూ. 125 అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక నెట్ పే వచ్చేసి ఓవరాల్‌గా నెట్ టేక్ హోమ్ పే వచ్చేసి మీకు సాలరీ మీ అకౌంట్‌లో పడేది ఎంతంటే రూ. 20,716 అయితే కంప్లీట్‌గా మీ సాలరీ అదే ఇతని సాలరీ అయితే పడడం అయితే జరిగింది లాస్ట్ మంత్. ఇతను జాయిన్ అయ్యి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, సాలరీ అనేది స్టార్టింగ్ గూడా ఇంతే వస్తది. 18,000, 20,000 వస్తుంది స్టార్టింగ్ గూడా. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 20,716 రూపాయలైతే ఇతనికైతే రావడం అయితే జరుగుతుంది. ఇది బీపీఎంకి సంబంధించిన సాలరీ స్లిప్ అన్నమాట. ఇక ఓవరాల్‌గా ఇక్కడ గ్రాస్ ఇన్‌కమ్ వచ్చేసి 2026, 27 చూసుకుంటే మాత్రం ఇతనిది 2,72,535 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో డిడక్షన్స్ అయితే ఉంటాయి. 77,700 రూపాయలైతే డిడక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఇతనికి వచ్చేసి ఓవరాల్‌గా ఇయర్‌కి సంబంధించి చూసుకుంటే ఆల్‌మోస్ట్ 2,00,000 వరకైతే ఇతనికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మాత్రం.
ఇక ఇవన్నీ గూడా మనకు అలవెన్స్ అన్నీ గూడా కలిపి మీకు అయితే ఇంతైతే రావడం అయితే జరుగుతుంది. సో, పర్లేదు బీపీఎం జాబు మనకు ఇంత సాలరీ అంటే మనకు జాబ్‌కు న్యాయం చేయొచ్చు అన్నమాట. ఎక్కువ పనుండదు గాబట్టి సో, బీపీఎంకి సంబంధించి గాని పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోనే తక్కువ పనుండే సంబంధించి అయితే ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే మనకు రూ. 20,716 అయితే రావడం అయితే జరిగింది. సో, ఇది సంబంధించి ఏదైతే బీపీఎం సాలరీకి సంబంధించిన పే స్లిప్పు. ఇంకా మనకు ఏ బీపీఎం సంబంధించి అయితే ఉంటుంది సాలరీ స్లిప్పు. అది గూడా చేస్తాను. అది గూడా మన దగ్గర ఉన్నది ప్రెజెంటు. సో, దానికి సంబంధించి కావాలనుకుంటే ప్రతి ఒక్కరు గూడా కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టి మీ రెస్పాన్స్‌ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను పెట్టే వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. సో, మంచి మంచి అప్డేట్స్ అయితే తెలుసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టాలి కంపల్సరీ. సో, థాంక్ యూ.